వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము దశాంశ భిన్నాల్లో చూద్దాం. దశాంశ భిన్నాల్లో అవధి వ్యవధి అంటే ఏందో తెలుసుకుందాము. వ్యవధి అంటే దశాంశ భిన్నంలో పునరావృతం అయ్యే భాగాన్ని వ్యవధి అంటారు. అవధి అంటే పునరావృతం అయ్యే అంకెల సంఖ్యను అవధి అంటారు. ఇప్పుడు చూడండి 0.3 బార్ అంటే పునరావృతం ఏదవుతుందండి 0.333 సంథింగ్ అండ్ సో అని వస్తే దానికి షార్ట్కట్లో రాయడానికి 0.3 బార్ అంటే వస్తారు. ఇక్కడ పునరావృతం అయ్యేది ఏంటండి 3 కదండి. 3 దీన్ని వ్యవధి అంటారు. ఇక్కడ పునరావృతమయ్యే అంకెల సంఖ్యను అవధి అంటారు. పునరావృతమయ్యే అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయండి? ఒకటే కదండి పునరావృతం అవుతున్నది. సో అంకెల సంఖ్య ఎంత అండి? 1. దీని ఏమంటారండి? అవధి. దశాంశ భిన్నంలో పునరావృతమయ్యే భాగాన్ని వ్యవధి అంటారు. అయ్యే భాగము 3 కాబట్టి 3ని వ్యవధి అంటారు. ఇప్పుడు పునరావృతం అయ్యే అంకెల సంఖ్యను అవధి అంటారు. అంకెల సంఖ్య ఎన్ని అంకెలు పునరావృతం అవుతున్నాయి? ఒకటే కదండి. సో దీన్ని అవధి అంటారు. వ్యవధి అవధి తెలిసిందండి. ఇప్పుడు ప్రాబ్లం చూద్దామండి. మనము వ్యవధి అయితే అంటేనేమో పునరావృతం అయ్యేది. ఇక్కడ అంకెల సంఖ్య పునరావృతం అయ్యే అంకెల సంఖ్య అవధి. చూడండి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 0.3 బార్ అంటే పునరావృతం ఏదవుతుందండి 3 అవుతుంది. అంటే 3 పునరావృతం అయ్యేది 3 కదండి. ఇప్పుడు అవధి అంటే అంకెల సంఖ్య ఎన్ని అంకెలు అండి పునరావృతం అవుతున్నది? ఒకటే అంకె కదండి, 1. ఇప్పుడు 0.3 బార్కి వ్యవధి అంటేనేమో పునరావృతమయ్యే సంఖ్య, వ్యవధి 3 అంకెల సంఖ్య అంటే అవధి 1. ఇక్కడ చూడండి 0.16లో 16 బార్ ఉందండి. ఇక్కడ వ్యవధి వచ్చేసి 16, అవధి వచ్చేసి ఎన్ని నెంబర్లు అండి? అంకెలు 2. ఇక్కడ 1.457లో ఎన్ని ఉన్నాయండి పునరావృతం అయ్యేటివి? 4, 5, 7. ఇప్పుడు అవధి ఏంటండి? అంకెల సంఖ్య కదండి, 1, 2, 3. నెక్స్ట్ ఇక్కడ చూడండి పునరావృతం అయ్యేటివి ఎన్ని ఉన్నాయండి? 6, 9. ఇప్పుడు అంకెల సంఖ్య ఏంటండి? 2. ఇక్కడ చూడండి పునరావృతం ఎన్ని అవుతున్నాయండి? 7. పునరావృతం అయ్యే నెంబరు 7. అంకెల సంఖ్య ఎన్ని అంకెలు అవుతున్నాయండి? ఒకటే అంకె కదండి, 1. చూడండి పునరావృతమయ్యేటిది వ్యవధి. పునరావృతమయ్యే అంకెల సంఖ్య ఎన్ని అంకెలు పునరావృతం అవుతున్నావో దాన్ని అవధి అంటారు. వ్యవధి అవధి తెలిసిందండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దామండి. కారణీయ సంఖ్యలను అంతం కల దశాంశ భిన్నాలుగా, అంతం లేని దశాంశ భిన్నాలుగా రాయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇది అకర్ణీయ భిన్నం కదండి. ఇది ఏమొస్తుందండి చేస్తే 2, 1. ఇప్పుడు ఏంటంటే పోదు కదండి, పాయింట్ పెట్టుకుంటాం. ఇక్కడ 10 వస్తుంది. 2, 5, 10 వచ్చింది కదండి. ఇప్పుడు ఎంత వచ్చిందండి? దశాంశ భిన్నంగా మారింది కదండి, 0.5. ఇది ఏంటండి? అంతం గల దశాంశ భిన్నం. అంతం గల దశాంశ భిన్నం. ఇప్పుడు చూడండి అంతం లేని దశాంశ భిన్నం. ఇది p/q రూపంలో ఉంది కదండి. ఇది చూద్దామండి. ఇప్పుడు 3, 1 పోదు కదండి, పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. 3, 3, 9. మళ్ళీ 1 మిగులుతుంది. ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి
జీరో పెట్టుకోవచ్చు, 3 మూల 9, మళ్ళీ ఒకటి వస్తుంది, మళ్ళీ జీరో పెట్టుకోవచ్చు, మళ్ళీ 3 మూల 9. సో ఇక్కడ 0.3 బార్ అంటే ఏమైంది 0.33 అండ్ సో ఆన్. అంటే ఇదేంటండి అంతం లేని దశాంశ భిన్నం. దశాంశ భిన్నాలు 2 రకాలు, అంతం గలవి, అంతం లేనివి. ఇప్పుడు అంతం లేని దశాంశ భిన్నాలు 2 రకాలండి. అంతం లేని దశాంశ భిన్నాలు 2 రకాలు. ఫస్ట్ వచ్చేసి అనావర్తిత దశాంశ భిన్నం. అనావర్తిత దశాంశ భిన్నం. సెకండ్ వన్ వచ్చేసి ఆవర్తిత దశాంశ భిన్నం. అనావర్తిత దశాంశ భిన్నం, ఆవర్తిత దశాంశ భిన్నం. అనావర్తిత దశాంశ భిన్నం అంటే ఏంటంటే దశాంశ భిన్నాలు 2 రకాలు, అనావర్తిత దశాంశ భిన్నము, ఆవర్తిత దశాంశ భిన్నము. దశాంశ బిందువు తర్వాత ఉన్న అంకెలు పునరావృతం కావు. దశాంశ బిందువు తర్వాత ఉన్న అంకెలు పునరావృతం కావు. చూడండి, దశాంశ బిందువు ఇది కదండి. దశాంశ బిందువు తర్వాత ఉన్న అంకెలు పునరావృతం కావు. దాన్ని అనావర్తిత దశాంశ భిన్నం అంటారు. ఆవర్తిత దశాంశ భిన్నం అంటే దశాంశ బిందువు తర్వాత ఉన్న అంకెలు పునరావృతం అయితే, దశాంశ బిందువు తర్వాత ఉన్న అంకెలు పునరావృతం అయితే దాన్ని సమండి పాయింట్కి 3 పాయింట్కి 1 0, పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉంటే అన్ని సున్నాలు రాసుకుంటాం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, 0.125ని p/q రూపంలో రాయండి. 0.125 ఇక్కడ పాయింట్ 1 పెట్టుకుంటాం, పాయింట్ తర్వాత ఎన్ని అంకెలు ఉంటే అన్ని సున్నాలు పెట్టుకుంటాం. నెక్స్ట్ దశాంశ భిన్నాలను p/q రూపంలో రాసాము కదండి. ఇప్పుడు p/q రూపంలో ఉన్న వాటిని దశాంశ భిన్నంలో ఎలా రాద్దామో చూద్దామండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ 3/10. ఇది దశాంశ బిందువుల రూపంలోకి రాయాలండి, దశాంశ భిన్నంలోకి రాయాలి. ఏం చేస్తామండి దశాంశ భిన్నంలోకి రాయాలంటే 10/3ని భాగించాలి. ఏం చేస్తామండి ఇప్పుడు పోదు కదండి, పాయింట్ 0 పెట్టుకుంటామండి. ఇప్పుడు ఏం చేస్తామండి 10 3 30. సో పోయింది కదండి. ఇప్పుడు దశాంశ భిన్నం ఏదండి 2/5. చూడండి 5 2 పోదు కాబట్టి పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకుంటాం. 5 4 20. సో దశాంశ భిన్నం ఏమొచ్చిందండి 0.4. నెక్స్ట్